హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. బ్రెడ్తో చాలా సింపుల్గా టేస్టీగా తీయగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలా ఈజీగా అప్పటికప్పుడే మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఎప్పుడు చేసుకునే బ్రెడ్ హల్వా టైప్లో కాకుండా నేను డిఫరెంట్గా చేసి చూపించాను. మిల్క్ పౌడర్తో చేసి చూపించాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. వీడియోని తప్పకుండా ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. బ్రెడ్తో చాలా సింపుల్గా టేస్టీగా తీయగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలా ఈజీగా అప్పటికప్పుడే మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఎప్పుడు చేసుకునే బ్రెడ్ హల్వా టైప్లో కాకుండా నేను డిఫరెంట్గా చేసి చూపించాను. మిల్క్ పౌడర్తో చేసి చూపించాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. వీడియోని తప్పకుండా ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ